హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పర్మనెంట్ బేసిస్ కింద ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు డిగ్రీ క్వాలిఫికేషన్తో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ కింద 132 వేకెన్సీస్ ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అనేటువంటి ఈ పర్టికులర్ పోస్టులు 10 ఉన్నాయి. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి 13 వేకెన్సీస్, ఇంకా సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సో ఈ విధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ కేటాయించారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 31,000 నుంచి 92,000 రూపీస్ వరకు శాలరీ వేరీ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే 45,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ నుంచి సౌతర్న్ రీజియన్ కింద ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్కి సంబంధించినటువంటి సౌతర్న్ రీజియన్ కింద ఉన్నటువంటి ఈ స్టేట్స్లో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సో మనకి పోస్టింగ్ తెలంగాణలో కూడా రావడం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మన సొంత రాష్ట్రంలోనే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అలాగే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ చేసుకునేటువంటి అవకాశం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, సో దీనికి సంబంధించి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో మీరు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఏఏఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ ఫర్దర్గా మీకు నోటిఫై చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే తెలంగాణ వారికి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ ఇచ్చారు, ఇంకా తమిళనాడుకి చెన్నై, అలాగే కర్ణాటకకి బెంగళూరు, ఇంకా కేరళకి కొచ్చిన్ సెంటర్స్ని ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వారికి ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు ఈ పర్టికులర్ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి 132 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఫైర్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఐదర్ 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్, అది కూడా రెగ్యులర్ స్టడీ విత్ 50% ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, అది కూడా రెగ్యులర్గా అంటే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి ఫుల్ టైం కోర్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వారు అప్లై చేసుకోవచ్చు. 50% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా 10th పాస్ ప్లస్ 3 ఇయర్స్ అప్రూవ్డ్ రెగ్యులర్ డిప్లొమా విత్ 50% ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు డిప్లొమా చేసినా లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిప్లొమా చేసినట్లయితే డిప్లొమాలో మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఆర్ ఫైర్ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీరు కనుక డిప్లొమా కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఈ ఫైర్ సర్వీసెస్కి సంబంధించిన ఈ పోస్టులకి వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మెన్షన్ చేశారు, లేదా వ్యాలిడ్ మీడియం వెహికల్ లైసెన్స్ మీరు అట్లీస్ట్ కలిగి ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అది కూడా అట్లీస్ట్ 1 ఇయర్ బిఫోర్ ది డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. లేదా వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంఏకి సంబంధించినటువంటి లైసెన్స్ అయినా మీరు కలిగి ఉండాలని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇది ఫైర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కాబట్టి వీటికి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ గుడ్ ఫిజిక్తో కలిగి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/6 ఉండాలి.
అలాగే హియరింగ్ వచ్చేసి నార్మల్గా ఉండాలి, స్పీచ్ వచ్చేసి నార్మల్గా ఉండాలి, హైట్ వచ్చేసి మెన్ 167 సెంటీమీటర్స్ ఉండాలి, ఉమెన్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా చెస్ట్ వెయిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండాలన్నమాట. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేయాలి అంటే. అయితే ఆ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మీ క్వాలిఫికేషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించిన ఈ పోస్టులకి చూసుకున్నట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకి ఇక్కడ ఈ పోస్టులని ఆఫీస్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. డిగ్రీ విత్ టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్లో కలిగి ఉండాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years ఉండాలని చెప్పేసి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించిన పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ప్రిఫరబ్లీ బీకామ్ విత్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ కలిగి ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మాస్టర్స్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ కలిగినటువంటి వారు, మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అని చెప్పేసి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. స్టేజ్ 1 రిటన్ ఎగ్జామినేషన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 2 hours ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్లో మీకు 50 marks అయితే రావాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సిలబస్ వచ్చేసి 50% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి పర్టికులర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అడుగుతారు. మరొక 50% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది. ఇంకా స్టేజ్ 2 వచ్చేసి మనకి ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 meters రన్నింగ్, రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్, 60 meters రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ, ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. వీటికి 20 marks అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఓన్లీ ఎవరైతే ఫైర్ సర్వీస్ పోస్టులకు అప్లై చేస్తారో దానికి ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ క్రైటీరియా ఆఫ్ మార్క్స్ ఫర్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాలి, ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలి అని ఇక్కడైతే మనకి ఇచ్చారు. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీరు జాబ్ చేస్తూ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు రిజిగ్నేషన్ చేస్తే ఈ విధంగా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి సర్వీస్ బాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అనేటువంటి పోస్టులకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 marks ఉంటుంది. సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇచ్చారు. అలాగే టైపింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఫైర్ సర్వీస్కి సంబంధించినటువంటి పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 rupees యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించి మీరు నెక్స్ట్ మంత్ 1st నుంచి 30th మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వీటికి సంబంధించినటువంటి ఈ అడ్మిట్ కార్డ్స్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. సో కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి September 1st నుంచి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి వెబ్సైట్లో. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.